రీయాక్టివేట్ చేసుకొని తిరిగి పునర్నిర్వచించుకొని కార్మిక వర్గానికి కూడా దాంట్లో కొంత భాగస్వామ్యం ఇస్తూ నిర్ణాయకమైన పాత్ర కాదు, నాయకత్వ పాత్ర కాదు, కానీ ఒక కీలకమైన భాగస్వామ్య పాత్ర ఆర్థిక రాజకీయ అంశాలలో ఇస్తూ పాలనలోను ఆర్థిక విధానాల్లో కూడా ఇస్తూ కార్మిక వర్గాన్ని పూర్తిగా ఏలియనేట్ చేసుకొని ఒక శత్రు వర్గంగా మార్జినలైజ్ చేసుకుంటూ రాజకీయంగా ప్రమాదకరమైన పరిస్థితుల్లో రాకుండా చూస్తుంది. ఇది చాలా కీలకమైనది. ఎందుకంటే సోవియట్ యూనియన్ యొక్క ఇంపాక్ట్ ఆల్రెడీ తూర్పు యూరోప్లో ఉండడము, అది వెస్టర్న్ కంట్రీస్లో కూడా కార్మిక వర్గంలో దాని ప్రభావం పెరుగుతుందనేటువంటి భయం ఉండడము, థ్రెట్ ఉండడం కూడా మనం ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ పరిణామంగా మనం దృష్టిలో ఉంచుకోవాలా. కానీ కేవలం సోవియట్ యూనియన్ థ్రెట్ కారణంగానే వాళ్ళు సోషల్ డెమోక్రసీలోకి వచ్చినారనేది కరెక్ట్ కాదు. ఈ అమెరికా ఎదుర్కొన్నటువంటి తీవ్రమైన సంక్షోభము, పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క ఆంతరిక సంక్షోభాన్ని పరిష్కరించడం అనేటువంటి అంతర్గత సమస్యలు వాళ్ళ ప్రధానంగా వాళ్ళను సంక్షేమ రాజ్యం వైపు నెట్టివేసిందనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. మనం కొన్నిసార్లు సోషలిజం యొక్క భయం వల్లనే సంక్షేమ రాజ్యం వచ్చింది, వాళ్ళు అందుకనే చేపట్టినారని మనం చెప్పుకుంటాం, కానీ అది కొంత మేరకు వాస్తవం, కానీ అది మేజర్ కాదు. వాళ్ళ ఇంటర్నల్ క్రైసిస్ సంక్షేమ రాజ్యం వైపు వాళ్ళని నడిపింది అనేది చాలా ముఖ్యమైన విషయం అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు ఇంటర్నలే ముఖ్యమని చెప్పడం ఎందుకోసం ఏంటంటే, అంటే ఆ సిస్టమ్ కు తనకి ఏదైనా సంక్షోభం వస్తే ఆ సంక్షోభాన్ని రెస్పాండ్ అయ్యి నేర్చుకొని దానికి అనుగుణంగా తనను తాను మార్చుకునే లక్షణం ఉంది. కాబట్టి ఆ మార్చుకునే లక్షణం ఉందని శత్రువు అయినా సరే వాళ్ళ బలాన్ని మనం సక్రమంగా గుర్తించకపోతే శత్రువు యొక్క బలాన్ని, శత్రువు యొక్క నేర్చుకునే కెపాసిటీని తక్కువ తినేసినట్లయితే మనకే నష్టం అనే ఉద్దేశంతో చెప్తున్నా. శత్రువును ప్రశ్నించేందుకు కాదు, క్యాపిటలిజాన్ని పొగిడేందుకు కాదు, కానీ దాన్ని నేర్చుకునే కెపాసిటీ ఉంది, రెస్పాండ్ అయ్యే కెపాసిటీ ఉంది, లేట్గానే సరే అనేది ఒక విషయం. అయితే ఈ క్రమాలు ఇవి రెండు జరుగుతున్నాయి. అంటే ఒకటి బాహ్యంగా మొత్తం భూమండలంతో వ్యాపించే క్రమము, అన్ని దేశాలకు వ్యాపించే క్రమము, ఆంతరంగికంగా భిన్న వర్గాలని ఘర్షణ లేకుండా కొంత తన అదనపులను పంచడం ద్వారా కానీ ఇతర సౌకర్యాలు ఇవ్వడం ద్వారా కానీ మార్కెట్లో, ఎకానమీలో, పాలనలో, గవర్నెన్స్లో పార్టిసిపేట్ చేసే విధంగా, అంటే తన పునాది, తన రాజకీయ ఆర్థిక పునాదిని విస్తరింపజేసుకోవడం అనేటువంటి పని కూడా అది చేపట్టింది. ఇది ఒక ఇంపార్టెంట్. మూడవ క్రమం ఏమిటి అంటే, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత పాత సామ్రాజ్యవాద శక్తుల యొక్క పతనం పతనం పూర్తయింది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ యుద్ధానికి ముందు మేజర్ సామ్రాజ్యవాద శక్తులు అయితే యుద్ధం తర్వాత అవి అమెరికన్ సాయం చేత బతికేటువంటి దేశాల్లో మాట్లాడు అంత మేజర్ మనకు తెలుసా. సో ఈ పరిణామంలో అమెరికా ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ లీడర్గా ఏర్పడిన తర్వాత అది ప్రపంచానికి సంబంధించిన ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించిన రోడ్ మ్యాప్ లేదా దానికంటూ ఉండేటువంటి ఒక విజన్ అమలు చేయడం. ఈ విజన్లో సరే అది ఏ చరిత్ర ఎక్కడైతే కమ్యూనిస్టుల మాట ఏదో అదృష్టవశాన్ని పెట్టుబడిదారుల మాట లేదు, కాబట్టి సామ్రాజ్యవాదుల మాట లేదు. చరిత్ర కేవలం మేము కమ్యూనిస్టుల పట్ల పక్షపాతంగా ఏం లేదు, వాళ్ళ పట్ల కూడా అదే మాట. కాబట్టి అమెరికా అనుకున్నటువంటి రోడ్ మ్యాప్ పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సాధ్యం కాదు. వాళ్ళు కూడా డిస్టెంట్ టర్మ్స్ ఎదుర్కొన్నారు. అయితే లాంగ్ రన్ చూసినట్లయితే ఓవరాల్గా వాళ్ళ ప్లాన్ వాళ్ళు సక్సెస్ఫుల్గా అమలు చేయాలి అని చెప్పవచ్చు. అది 2008 వరకు నేను ఏంటి ఆ అమెరికా నాయకత్వంలో వాళ్ళు వేసినటువంటి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి గ్లోబల్ క్యాపిటలిజానికి సంబంధించి అంటే, దాన్ని నేను ఒక మూడే ముక్కల్లో సులభంగా అర్థం కావడానికి చెప్తున్నాను నేను. ఒకటి, యూరోప్లో జర్మనీని కేంద్రంగా చేసుకునే ఒక పెద్ద పారిశ్రామిక వ్యవస్థ, ఆసియాలో జపాన్ కేంద్రంగా చేసుకుని ఒక పారిశ్రామిక వ్యవస్థ రూపొందించి, ఇటు జర్మనీ ద్వారా వస్తు ఉత్పత్తి, అటు జపాన్ ద్వారా వస్తు ఉత్పత్తి చేసి, జర్మనీకి చుట్టూ యూరోప్ అంతా ఒక డెవలప్డ్ మార్కెట్ ఉంటుంది, జపాన్కి చైనా తర్వాత ఇతర ఏషియన్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా ఏమైనా ఉంటుంది. ఈ ఏషియా కంటే ఇంక్లూడింగ్ ఇండియా అండ్ జపాన్ కలిపి జపాన్ అనేటువంటి ఒక మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ మార్కెట్గా ఈ క్యాపిటల్ మార్కెట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటారు. అమెరికా స్వయంగా ప్రపంచానికి అవసరమైనటువంటి ఫైనాన్స్ క్యాపిటల్ని కంట్రోల్ చేసేటువంటి కేంద్రాన్ని తను. సో ఒక మేజర్ ఫైనాన్స్ సెంటర్, క్యాపిటల్ సెంటర్, రెండు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్, పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రాలు రెండు, ఒకటి జర్మనీ ఒకటి జపాన్ అనుకుంది. ఆ జపాన్ అనేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రానికి మేజర్ క్యాపిటల్ మార్కెట్గా చైనాను డెవలప్ చేసుకోవాలనుకుంటే, అందుకోసమే చాంగ్షీకి మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున చైనాను ఎంతైనా సరే ఆక్రమించుకోవాలని పూర్తి స్థాయిలో పోరాడిన ఏకైక సామ్రాజ్యవాద దేశం
రెండే సామ్రాజ్యాలు దేశాలు చైనా కంట్రోల్ చేయాలనుకున్నాయి. మీరు గమనిస్తే ఒకటి జపాన్ స్వయంగా ఆక్రమించింది, ఒకటి చాంఘై శక్తిని వెనక నుంచి ప్రాపప్ చేస్తూ విపరీతంగా డబ్బులు మనీ పంపు చేసి అమెరికా ప్రయత్నం చేసింది. విచిత్రంగా మిగిలిన అన్ని దేశాలలో వలసవాద శక్తులు వీక్ కావాలని, అంటే భారతదేశం మీద బ్రిటిష్ పాలన వీక్ అయిపోవాలని, ఫ్రెంచ్ కాలనీలో ఫ్రెంచ్ వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసిన అమెరికా చైనా విషయంలో స్వయంగా సామ్రాజ్యవాద శక్తిలా డైరెక్ట్ నిలబడి ఒక పచ్చి అభివృద్ధి శక్తికి డైరెక్ట్ గా ప్రాపప్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఎందుకంటే తన యొక్క ప్లాన్ లో జపాన్ అనేటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్, ఒక కేంద్రం అక్కడ వస్తే దానికి ఒక మేజర్ క్యాపిటివ్ మార్కెట్ గా చైనా అనేది ఉండడం అవసరం. సరే, చైనాలో విప్లవం రావడం వల్ల అమెరికా ప్లాన్ బద్దలేదు, అమెరికా ప్లాన్ వేయలేదు. సో జపాన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ గా జపాన్ అయితే రివైవ్ అవుతుంది, కానీ మరి అంత పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేసినప్పుడు ఆ వస్తువులను కొనే మార్కెట్ లేదు జపాన్. ఎందుకంటే ఇంకో మార్కెట్ గా రష్యా ఆల్రెడీ సోషలిస్ట్ కంట్రీ, చైనా సోషలిస్ట్ కంట్రీగా మారింది, చైనా కమ్యూనిస్ట్ కంట్రీగా మారింది. సో జపాన్కి ఇంత పెద్ద మార్కెట్ ఎక్కడికి? ఎందుకంటే అంత పెద్ద హై టెక్నాలజీతో అంత లీడ్ చేయడం ఉంటే పెత్తనం చేయడం కాదు. ఒక పాలసీ పర్స్పెక్టివ్ ఇచ్చి ఒక 30 ఏళ్ళకు రాబోయే 30 సంవత్సరాలకు సంబంధించిన ఒక ప్లాన్ కి నడిపించేటువంటి ఒక నాయకుడు లేదు. సో ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకి సంక్షోభం ఏదైనా ప్రస్తుతం ఉంది అంటే నాయకత్వ సంక్షోభం. ప్రస్తుతం దాన్ని లీడ్ చేసేవాళ్ళు లేదు. ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ అయినటువంటి, అంటే ఒక చోట ఫైనాన్షియల్, అది అమెరికా ఫైనాన్షియల్ నర్వ్ సెంటర్ గా, ఫైనాన్స్ క్యాపిటల్ సంబంధించిన నర్వ్ సెంటర్ గా అమెరికా, జర్మనీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, జపాన్ చైనాలు ఇంకో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఏదైతే ఉండిందో ఆ ఏర్పాటు, ఆ అరేంజ్మెంట్ కొలాప్స్ అయింది. ఇది కేవలం మనం ఆలోచించాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత డెవలప్ అయినటువంటి ఒక అరేంజ్మెంట్ ఏదైతుందో గ్లోబల్ క్యాపిటల్ అరేంజ్మెంట్, ఆ అరేంజ్మెంట్ కొలాప్స్ అయింది. దాని స్థానంలో కొత్త అరేంజ్మెంట్ రాలేదు. ఎటువంటిది రాబోతుందో తెలియదు. ఆ కొత్త అరేంజ్మెంట్ ఏ లీడర్షిప్ కింద రాబోతుందో మనకు తెలియదు. చైనా ఆర్థిక శక్తులు కానీ ఇప్పటికీ రాజకీయంగా, సైనికంగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ నాయకత్వాన్ని వహించగలిగినటువంటి స్థాయి కానీ గుర్తింపు కానీ చైనాకి లేదు. కానీ యూరోప్ లో అటువంటి శక్తి ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అమెరికాకి ప్రస్తుతం ఆ విజయం కూడా లేదు, ఆ శక్తి కూడా లేదు, మనం గమనిస్తాం. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్రైసిస్, దీన్ని మనం గమనించాలి. విచిత్రం ఏంటంటే ఎందుకు పెట్టుబడిదారు వ్యవస్థ ఇంతకాలం కొనసాగుతుంది అనేటువంటి మాట్లాడే క్రమంలో ప్రస్తుతం దానికి నాయకత్వం లేదని, ప్రస్తుతం సంక్షోభం, రాజకీయ సంక్షోభం, నాయకత్వ సంక్షోభం అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవడం. ఎందుకోసం అంటే ఈ సంక్షోభాన్ని అది ఎట్లా సాల్వ్ చేసుకుంటుంది అనేది మన కళ్ళ ముందు జరగబోతున్న లైవ్ షో. ఈ లైవ్ షోల నుంచి, ఈ లైవ్ క్రైసిస్ నుంచి అది బయటపడి నిజంగా ఒక కొత్త పాలసీ పర్స్పెక్టివ్, లాంగ్ టర్మ్ పాలసీ పర్స్పెక్టివ్ డెవలప్ చేసుకుని ఒక కొత్త న్యూ అరేంజ్మెంట్ ని అది బిల్డ్ చేసుకోగలదా, అంటే న్యూ గ్లోబల్ డివిజన్ ఆఫ్ లేబర్ ని, న్యూ గ్లోబల్ ప్లాన్ అది రూపొందించుకోగలుగుతుందా లేదా, ఎట్లా రూపొందించుకుంటుంది, అది ఈ సిస్టమ్ ఎట్లా రెస్పాండ్ అయింది, ఈ సిస్టమ్ ఎట్లా నేర్చుకోబోతుంది అనేది మళ్ళీ లైవ్ ఎగ్జాంపుల్ మన ముందు వచ్చింది. నిజానికి రాబోయే 2 సంవత్సరాలు పొలిటికల్ గా ఆసక్తి ఉన్న వాళ్ళకి, పొలిటికల్ యాక్టివిస్టులకి, క్యాపిటలిజం స్టడీ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక చాలా లైవ్ కేస్ స్టడీ ప్రస్తుతం గ్లోబల్ క్యాపిటలిజం. అయితే ప్రస్తుతం ఈ క్రైసిస్ ని రెవల్యూషనరీ క్రైసిస్, అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి వ్యవస్థ సంక్షోభాన్ని విప్లవ సంక్షోభంగా మార్చి, దీన్ని విప్లవంగా మార్చేటువంటి శక్తులు లేవు కాబట్టి ప్రస్తుతం అది విప్లవానికి దారితీయడం లేదు. ఈ సంక్షోభం అనేక రకాల ఇబ్బందులకు దారితీసిన చివరి వాడు ఏదో పరిష్కారం కనుగొనే వైపు అడిపోతారు. ఎట్లా చేస్తారు, ఏ విధంగా రెస్పాండ్ అవుతారని మనం చూడాల్సింది. ఇది రెండో అంశం.